హలో అస్సలాం అలైకుం, నమస్కారం. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? కొత్త వీడియోలోకి మీ స్వాగతం. ఈరోజు అయితే నేను వెళ్తున్నా రియాద్ నుంచి బయటికి. రియాద్ నుంచి అంటే రియాద్ ఏరియా నుంచి కొద్దిగా దూరం వెళ్తున్నా. హాస్పిటల్ ఉంది అక్కడ. మేడంకి అక్కడ ట్రైనింగ్ ఉంటుంది. మేడం వాళ్ళ అమ్మాయికి ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి నెలలో ఒక 2 సార్లు, ఒకటేసారి 2 సార్లు అన్న వెళ్తాం. గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చాలా పెద్ద ఉంటుంది. ఎంత ట్రాఫిక్ ఉందో కూడా తెలియదు. పోయిందాకంటే 2 గంటలు 2:30 పడుతుంది. 70 కిలోమీటర్లు ఉంది ఈ ప్రస్తుతానికి మా రూమ్ నుంచి. అయితే చూద్దాం, అక్కడికి వెళ్ళినాక ఆడ హాస్పిటల్ ఎట్లా ఉందో చూద్దాం. ఆడ ఏమేమి ఫుడ్ దొరుకుతుంది, ఎట్లా దొరుకుతుందో. ఇప్పుడైతే మేడం వాళ్ళ ఇంటికి వచ్చేసిన. లేట్ అయింది 10 నిమిషాలు నాకే. మళ్ళీ కలుద్దాం. అంతవరకు 2 గంటల పాటు జర్నీ చేస్తూ ఫైనల్ అయితే వచ్చేసిన హాస్పిటల్కి. మేడంని దించేసిన. మనం కూడా వెళ్దాం లోపలికి. వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి, టిఫిన్ లంచ్ అన్నీ దొరుకుతాయి లోపలనే. మనకేం టెన్షన్ లేదు ఇక్కడ. ఇప్పుడైతే వచ్చేసినాం. 2 గంటలు పట్టింది 70 కిలోమీటర్లకి. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. హాస్పిటల్ చూపిస్తాను చూపిద్దాం. ఇది మొత్తం మెయిన్ ఎంట్రన్స్. ఇది కేవలం ఇంకా మొత్తం సర్కిల్ లాగా చాలా పెద్ద ఉంటుంది. ఇదైతే కేవలం ఎంట్రన్స్, మెయిన్ గేట్ ఇది. ఇలా గేట్లు 10 ఏమో ఉన్నాయి. చూద్దాం లోపల. లోపలికి అయితే వెళ్ళొచ్చేసిన. ఇప్పుడు వెళ్దాం. బయట బ్యాక్ సైడ్లో మంచి గార్డెన్ లాగా చెట్లు చాలా ఉన్నాయి. గార్డెన్ లాగా ఉంది, మంచి గ్రీనరీ. అందులో కూర్చొని వెయిట్ చేద్దాం. లోపల కూడా మంచిగా ఏసీ అవన్నీ ఉన్నాయి, సీట్స్ ఉన్నాయి, కూర్చోవచ్చు. కానీ మనకు వీడియో తీసుకోనికి అలో ఉండదు, ఎందుకంటే అందరు వస్తుంటారు పోతుంటారు. సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ మనం కూడా రిస్క్ తీసుకోవద్దు. ఇది మొత్తం అయితే పార్కింగ్. ఎక్కడ చూసినా ఖజూర చెట్లు అయితే బాగుంటాయి. ఇవన్నీ అవే. వెళ్దాం. బ్యాక్ సైడ్లో మంచి పార్క్ లెక్క ఉంది. అక్కడ కూర్చుందాం. కూర్చొని కొన్ని వీడియోస్ తీసుకొని మళ్ళీ వచ్చేసి లోపల వెయిట్ చేద్దాం. తర్వాత మా సార్కి అయితే ఫోన్ చేసి డబ్బులు అడిగి. ఇదైతే బ్యాక్ సైడ్ ఏరియా. ఎవ్వరు ఉండరు, ప్రశాంతంగా ఉంటుంది. మంచిగా కూర్చోవచ్చు. వెదర్ కూడా చల్లగా ఉంది, మంచిగా చల్లటి గాలి వస్తుంది. ఇదైతే హాస్పిటల్ బ్యాక్ సైడ్. ఇది మీకు చెప్పాను కదా చాలా పెద్ద అని. ఇంకా అటు మొత్తం అవే ఉన్నాయి. అటు మొత్తం కూడా. మనమైతే ఇక్కడ కూర్చుందాం. కూర్చొని ఇట్లా టైం పాస్ చేద్దాం. అటు సైడ్ ఎవరు ఉన్నారు లేడీస్. టైంపాస్ చేయడానికైతే మంచిగా ఉంది. ఇంకెవరైనా ఉంటే మనతోని మొత్తం తిరిగి రావచ్చు. ఒక్కళ్ళకి కొద్దిగా బోర్ అనిపిస్తుంది. అక్బర్ అన్న కూడా ఉంటే మంచిగా ఉంటుండే మనతోని. నాకు వేరే ఈరోజు డ్యూటీ లేదు అక్బర్ అన్నకు. ఈరోజు మనకు టెన్షన్ లేదు మధ్యాహ్నం లంచ్ గురించి. పోయే వరకు అంటే అన్న రెడీ చేసి పెడతాడు లంచ్. రాత్రి చెప్పిండు. ఇది చాలా పెద్ద ఉంది హాస్పిటల్. ఇటు నుంచి ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇలా 10 ఎంట్రన్స్ ఉన్నాయి. ముందుకు వెళ్దాం. మనం తెలియచేద్దాం. వాతావరణం అయితే మంచిగా చల్లగా ఉంది. ఎంజాయ్ చేద్దాం నేచర్ని. ఎవరో డ్రైవర్లు కూడా కూర్చొని ఉన్నారు. ఎవరు అంటారు, డ్రైవర్లు కాదు వాళ్ళు, విజిటర్స్, ఫారినర్స్. వాళ్ళు కూడా హాస్పిటల్కి వచ్చినారు. ముందు కూర్చొని ఉన్నారు. ఇందులో వాటర్ లేవు. వాటర్ ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది.
వెదర్ అయితే మంచిగా ఉంది, టైం పాస్ అయితే ఫుల్ అవుతుంది. ఇక 12 గంటల దాకా వెయిటింగ్ ఉంది. ఇదే చేసుకుంటూ కూర్చోవాలి. ఇక కొద్ది అయినా కూడా ఫోన్ చేద్దాం. మేడం ఫోన్ చేసింది, నువ్వు ఏడున్నావు అని, ఇంకా రాలేవా డ్రాప్ చేసి అడిగింది. మేడం నేను వచ్చింది 70 కిలోమీటర్ మేడం, 27 కిలోమీటర్ దగ్గర హాస్పిటల్ కాదని చెప్తే, అవునా ఆ రోజు అది ఉందా అని చెప్తుంది. మేడంకి వెళ్ళనట్టుంది, హాస్పిటల్ పోతుందని తెలుసు కానీ ఇంత దూరం వస్తుందని చెప్పలేదేమో. తెలుసు మేడం కూడా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఒకరోజు నైట్ ఒకరోజు ముందే చెప్తారు. నిన్న మేము మేడం వాళ్ళ పెద్ద అబ్బాయిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళినాం కాబట్టి మేడంకి తెలియదేమో, మేడం అదే టెన్షన్లో ఉందేమో, అందుకోసమే మర్చిపోయిందో మరి ఏందో తెలియదు. కానీ ఇప్పుడైతే ఈయన కూర్చొని టైం పాస్ అయితే చేద్దాం చెప్పేసిన. ఇప్పుడు 7కి రమ్మంటే వస్తాం మేడం, 70 కిలోమీటర్ దూరం ఉన్నా, ఏమైనా పని ఉంటాయని చెప్పిన. లేదు వెయిట్ చేయు, నేను బాబాకు ఫోన్ చేస్తా అని చెప్పింది. ఇంకొక మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ డ్రైవర్ ఉంటాడు అర్జున్ అని, ఆయనకు కూడా ఫోన్ చేయొచ్చు, లేకుంటే అక్బర్ అన్నకు ఫోన్ చేయొచ్చు. ఎందుకంటే అక్బర్ అన్న ఇంటి దగ్గర ఉన్నాడు కాబట్టి ఈరోజు చెప్పలేం, ఎవరికైనా చేయొచ్చు. అందరికీ డ్యూటీలు అయితే ఉంటాయి కాబట్టి నాకు తెలిసి మేడం వాళ్ళ పెద్ద అబ్బాయిని ఎటైనా తీసుకుపోవాలేమో, కారు నడపలేడు కదా, ఆపరేషన్ అయితే అయింది. నాకు తెలిసి 2-3 వారాలు మనకు డబల్ డ్యూటీ చేయబడుతుందేమో. ఈ కాలేజ్ అబ్బాయిని స్కూల్, మేడంని మార్కెట్కి కాఫీ షాప్కి, మళ్ళీ మేడం వాళ్ళ అమ్మాయిని కూడా కాఫీ షాప్కి అటు ఇటు తీసుకుంటూ వచ్చేటప్పుడు అయితే మేడం వాళ్ళ అమ్మాయి కూడా కాఫీ అయితే ఇచ్చింది. ఎందుకంటే వెదర్ చాలా కూల్గా ఉంది కాబట్టి చలి అయితే పెడుతుంది. మార్నింగ్ నిద్ర మబ్బు ఉంటుంది కాబట్టి దూరం వచ్చేది డైలీ ఇస్తుంది. నేను కూడా అద్దంటలే, ఎందుకంటే మనకు కూడా నిద్ర మబ్బు పోవాలని, మబ్బున కష్టమవుతుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, టైం పడుతుంది కాబట్టి మనం కూడా తీసుకుని తాగేస్తున్నాం. ఈరోజు కూడా అడిగింది చల్లగా తాగుతావా వేడి కాఫీ తాగుతుంటే, వేడి కాఫీ తాగుతాం మేడం, ట్రాఫిక్లోనే తాగేసిన. ఇంకా ట్రాఫిక్ బాగుండే, టైం బాగా పడుతుందని 2 గంటలు మళ్ళీ చల్లారిపోతాను, తొందరగా తాగేసిన. ఇక్కడ వ్యూ అయితే మంచిగా ఉంది ప్రస్తుతానికి. వర్షం పడేలా ఇంకా మబ్బులు అయితే ఇంకా కమ్మేసుకున్నాయి, చూపిస్తాను మీకు మబ్బులు. వెదర్ ప్రతి 10 నిమిషాలకు చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు చినుకులు కూడా ఆగిపోయినాయి, ఎండ కూడా వెళ్ళిపోయింది, మబ్బులు అయితే ఫుల్ వచ్చేసినాయి, చూడొచ్చు. వాతావరణ శాఖ రేపు ఎల్లుండి 2 రోజులు వర్షం ఉందని అయితే చెప్పింది కదా, రేపు వర్షం పడతామేమో. ఇక్కడ కొన్ని ఏరియాలలో అయితే మంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి. నేను పాత ఉన్న ఏరియాలో అంటే ముందున్న ఏరియాలో, అంటే అది ఇక్కడ నుంచి 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది, 1000 కిలోమీటర్లు దాదాపు 1000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడైతే ఇలా ఫుల్ వర్షాలు పడుతున్నాయి నిన్నటి నుంచి, అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఇక్కడైతే వర్షాలు లేవు, ఎండలు కొడుతున్నాయి, అప్పుడప్పుడు ఇట్లా వెదర్ చేంజ్ అవుతుంది. చలికాలం అయితే స్టార్ట్ అయింది కానీ వర్షాలు ఇక్కడ తక్కువనే ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఎండలు ఉంటాయి, ఎందుకంటే మొత్తం ఎడారి ప్రాంతం. మీరు ఉన్నది ఇందులో క్లిప్ నేను వచ్చేటప్పుడు తీసుకున్నా, ముంగడ డాష్ బోర్డ్ మీద పెట్టి. మనకు అందరు అనుకుంటారు వీడు డ్రైవింగ్ చేస్తూ వీడియో తీస్తుండేమో అనుకుని, ఎందుకంటే మాకు లొకేషన్ పెట్టుకోనికి ఫోన్ పెట్టుకోనికి స్టాండ్లు ఉంటాయి. ఎందుకంటే లొకేషన్ కంపల్సరీ ఇక్కడ వాడడం, ఆ స్టాండ్ పైన పెట్టుకొని నేను ఇంకోటి ఎక్స్ట్రా తీసుకున్నా కఫీల్ దగ్గర నుంచి, ఎందుకంటే వీడియోలోకి అవసరం పడుతుందని. ఒకటి కింద ఉంటుంది, ఒకటి పైన ఉంటుంది. పైన డాష్ బోర్డ్ మీద పెట్టి ముందట ఉన్న వ్యూ మొత్తం తీసుకోవచ్చని పైన పెట్టిన. ఒకటైతే కింద ముందు నుంచి ఉంది, అది మనం లొకేషన్ పెట్టుకోనికి లేకుంటే ఫ్రంట్ వ్యూ ఏమైనా తీసుకోనికి ఉపయోగపడుతుందని అది కూడా ఉంచిన, తీసేయలేను. ఇప్పుడైతే మనకు అదే ఉపయోగపడుతుంది, ఎందుకంటే మనం కెమెరా పట్టుకొని ఇలా వీడియో షూట్ చేసినాం అనుకో, వెంటనే 500 నుంచి 1000 రియాల ఫైన్ అయితే వస్తుంది మనకు. స్టీరింగ్ పైన కొద్దిగా ఉన్న ఫోన్ చెవు దగ్గర ఉన్న వెంటనే ఫైన్ వేస్తారు. కెమెరా కొట్టేసింది అనుకో దానికి కూడా ఫైన్ వస్తుంది. అందువల్ల మనం కూడా జాగ్రత్తగా చూసుకొని డ్రైవింగ్ చేసుకుంటూ వీడియోలు తీసుకుంటాం. నేను డ్రైవింగ్లో ఉన్నప్పుడు తక్కువ తీస్తా వీడియోలు, ముంగడ డాష్ బోర్డ్ మీద పెట్టేస్తా ఫ్రంట్ కెమెరా ముందు ఉన్నప్పుడు, లేదా బ్యాక్ వ్యూ చూపెట్టాలంటే బ్యాక్ కెమెరా
పెట్టేస్తాను. సరే మరి మేము పోదాం. మా కఫీల్కి అయితే ఫోన్ చేద్దాం, డబ్బులు అడుగుదాం తినేందుకు. ఎందుకంటే మనం ఇక్కడ వచ్చి తినాలంటే 30-40 రియాలు ఒక్క పూట కోసం. కఫీల్కి అడిగితే పంపుతాడు. మా మేడం కూడా చెప్పేసి ఉండొచ్చు, మనం అడిగితే పంపిస్తాడు. చేద్దాం, ఫోన్ అయితే చేసి డబ్బులు తీసుకొని తినేసి ఇంకొద్దిసేపు వెయిట్ చేస్తే 12-12:30కి అలా వెళ్తుంది మేడం. చెప్పలేము 12-12:30 అన్నా కానీ ఒక్కొక్కసారి వర్క్ ఎక్కువ ఉంది అనుకో, కొత్త పేషెంట్లు ఎక్కువ ఉంటే స్కానింగ్ సంబంధించిన వాళ్ళు 3 గంటలు కూడా అయ్యే ఛాన్స్ ఉంటాయి. అందువల్ల మనం కూడా తిని రెడీ ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఈ నుంచి బోనికి మనకు 2 గంటలు 3కు. ఎప్పుడైతే లోపలైతే వెయిటింగ్ చేస్తున్నా, ఇక్కడ క్యాఫెటేరియా ఉంది. తిని అయితే వచ్చేసిన లోపల. బ్రేక్ఫాస్ట్ లాగా తిన్నా, ఒక శాండ్విచ్, జ్యూస్ తాగిన. లోపల వీడియో తీసుకోలే, అలా లేదు కాబట్టి. అందరు ఉన్నారు, లేడీస్ ఉన్నారు, మళ్ళీ సౌదీ వాళ్ళు ఉన్నారు. చూస్తే మళ్ళీ ఏమైనా అంటారేమని నేను కూడా వీడియో తీయలే. ఎందుకు, కెమెరాస్ ఉన్నాయి అన్నీ మొత్తంగా, అందుకు తీయలేను. 12:30 అవుతుంది. మేడం అయితే 12:30 చెప్పింది, 12:30 అవుతుంది. చూద్దాం ఇంకెంతసేపు వెయిట్ చేస్తాం. పోయి కార్లో కూర్చుందాం, కొద్దిగా మొబైల్లో ఛార్జింగ్ కూడా పెట్టుకుందాం, కొద్దిగా రెస్ట్ తీసుకుందాం, ఉరుగుదాం. ఎప్పుడు వెళ్తుందా మేడం? ఛార్జింగ్ అయితే పెట్టుకున్నా. ఫ్రూట్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, ఏదో కూడా తినేద్దాం. ఎప్పుడు వెళ్తుంది మేడం? నాకు తెలిసి వెళ్తుందచ్చు, ఇప్పుడు టైం అయింది. ఫోన్ వస్తుందచ్చు అనుకుంటున్నా. వాటర్ అయితే క్యారీ చేసుకున్నాను. అది ఉంటే ఎప్పుడు 1-2 బాటిల్స్ ఉంటాయి, వాటర్ అయితే పెట్టుకుంటాను. ఏం కొనాలన్నా ఇక్కడ డబుల్ రేట్ ఉంటుంది. వాటరే 2 రియాలు, బయట 9 రియాలకు దొరికే వాటర్ బాటిల్ ఇక్కడ 2 రియాలకు దొరుకుతుంది. చూద్దాం ఇంకెంత టైం పడుతుంది మేడంకి. అక్బర్ అన్న అయితే ఇంటికాడ మటన్ ఆడుతున్నాడు రూమ్లో, ఫోన్ చేసినంటే. పోదాం అక్బర్ అన్న ఈ నుంచి పోయిన తర్వాత వెంటనే అక్బర్ అన్న రూమ్కి పోయి తినేసి పోయి పడుకుందాం. మనం కూడా తొందర లేచి, నాకు కూడా నిద్ర వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పడుకుంటే మళ్ళీ నిద్ర మబ్బులు ఉంటావు కాబట్టి. వెయిట్ చేస్తున్నా 12 అన్నది కాబట్టి 12:30 అవుతుంది ఇప్పుడు టైం. చూద్దాం, ఇంకొక ½ అవర్ చూద్దాం. ఇట్లానే అడుగుదాం, తర్వాత ½ అవర్ తర్వాత టైం ఎంత అవుతుంది. లేకుంటే ఇక్కడ నుంచి ఎటైనా పోవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్తో, చెప్పలేము. బయటికి వెళ్ళిపోతారు వాళ్ళ ఫ్రెండ్స్, కార్ తీసుకొని వస్తారు. అమ్మాయి, ఇంకొక అమ్మాయి వస్తుంది, ఆమె కార్ తీసుకొని వస్తుంది, వేరే వాళ్ళు. వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. మనకు ఫోన్ చేసి అక్కడికి రమ్మని చెప్తుంది వాళ్ళ. చూద్దాం ఏమవుతుందో. ఇంటికైతే, రూమ్కి అయితే వచ్చేసిన. మేడంని దించేసిన, మేడం వాళ్ళ అమ్మాయిని దించేసిన. లేట్ అయిపోయింది, 4 అవుతుంది. 2 గంటలకు వెళ్ళింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోదాం. రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి అన్నీ తినేసి వచ్చిన. ఇక కొద్దిగా రెస్ట్ తీసుకుందాం. ఈవినింగ్ అక్బర్ అన్న అంటే మటన్ వండిండే, రాత్రి తిందాం అక్కడనే. ఇప్పుడైతే పోయి కొద్దిగా మంచిగా రెస్ట్ తీసుకుందాం. మార్నింగ్ 6 గంటలకు లేచిన, నిద్ర సరిపోలేదు, కొద్దిగా నిద్ర వచ్చినట్టు అవుతుంది. కొద్దిగా నాప్ తీసుకుందాం, ఒక చిన్న నేపన్నా. మళ్ళీ కలుద్దాం సాయంత్రం. అక్బర్ అన్నతో చాయ్ అందుకు బయటికి అయితే పోదాం హోటల్కి. దాని తర్వాత అక్బర్ అన్న ఇంట రూమ్లో తినేసి మళ్ళీ రేపు కాలేజ్ ఉందో, స్కూల్ అయితే నాకు తెలిసి హెల్త్ బాగాలేదన్నారని నాకు తెలిసి ఉంటుంది స్కూల్. కాలేజ్ అయితే ఉండవచ్చు. మళ్ళీ కలుద్దాం ఈవినింగ్, అంతవరకు వేచి ఉండండి. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇప్పుడైతే అన్నం అయితే తినేసినాం. అక్బర్ అన్న రూమ్లోనే తిన్నాం. చెప్పినా కదా మార్నింగ్ అక్బర్ అన్న మటన్ వండిండని. తినేసినాం. డ్యూటీ అయితే ఇప్పుడు వచ్చింది, మెడికల్కి వచ్చిన.
మంది అయితే తీసుకున్నందుకు మా కఫీర్ వాళ్ళ అబ్బాయికి దేని కొద్దిగా తీసుకుని అయితే పోతున్నాం. ఇచ్చేసి వెళ్ళిపోదాం రూమ్కి. కొద్దిగా వాకింగ్ చేసుకొని మళ్ళీ రేపు మార్నింగ్ కాలేజ్ ఉంది 7కి. స్కూల్ లేదు అబ్బాయిది, కాలేజ్ అయితే ఉంది. ఈ వీడియోని అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్, గుడ్ నైట్, అల్లా హాఫీజ్.